హాయ్ వెల్కమ్ టు ద ఫైర్ బ్రాండ్ టీవీ. సినిమా ఫీల్డ్లో ఏదో ఒక వివాదం, ఏదో గొడవ ఎప్పుడు వస్తుంది జనరల్గాను. అన్న ముందు వరకు రాసుకుని పూసుకుని చాలా ఫ్రెండ్లీగా సినిమా స్టార్ట్ అయినప్పుడు ఉండే ఆనందం, ఎక్స్పెక్టేషన్స్, సినిమా అయిన తర్వాత ఫెయిల్ అయితే ఉండవు, హిట్ అయితే ఓకే. ఇప్పుడు ఉన్న మనకి సంస్థల్లో అల్లు అరవింద్ గారు ఒక సంస్థతో పాటు చాలామంది ఉన్నారు చిన్న పెద్ద సినిమాలు చేసేవాళ్ళు. అందులో కొంచెం ఎక్కువగా ర్యాష్గా, కొంచెం అగ్రెసివ్గా వెళ్ళేవాళ్ళు. దిల్ రాజు కొంచెం డౌన్ అయ్యాడు ఆఫ్టర్ ద గేమ్ చేంజర్ ఫ్లాప్ అవడం వల్ల. అగైన్ పుంజుకున్నాడు వెంకటేష్ సంక్రాంతికి వచ్చాము సినిమాతోటి. బ్యాలెన్స్ చేయాలి, బేబీ అందులో ఎక్కువపోయి ఉంటుంది. రామ్ చరణ్కి అండ్ దిల్ రాజు కూడా సినిమా స్టార్ట్ అయినప్పుడు నా వీడియోలు చూడండి, వేరే వాళ్ళ యొక్క ఛానల్స్ చెప్పాను, ఇది మంచి ప్రాజెక్ట్ అవ్వదు, బీ కేర్ఫుల్. ఎందుకంటే శంకర్ హెస్ ఫినిష్ అయిపోయాడు. దాంట్లో మధ్యలో కూడా ఆపేయచ్చు దాన్ని. ఎందుకంటే ఇండియన్ 2 ఆగిపోయిన సినిమాని లైకాస్ వాళ్ళకి మళ్ళా అది విక్రమ్ అనే సినిమా ఆడడంతో స్టార్ట్ చేశారు. జెన్యున్గా అయితే ముందు వాళ్ళు కంటిన్యూ చేయలేకపోయారు. అది స్టార్ట్ చేయడం కోసం శంకర్ ఇతను వీళ్ళని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు. అసలు శంకర్ దగ్గరికి వెళ్ళటమే పొరపాటు. అతను ఫినిష్డ్ ప్రోడక్ట్. అతను ఎప్పుడో చిరంజీవి అనుకున్నాడు, ఒకప్పుడు చిరంజీవి చేస్తానని, పెద్ద సినిమాలు చేస్తున్నాడు కాబట్టి చేయాలనుకోవడం పొరపాట్లేదు యాక్చువల్గా. దిల్ రాజుకి ఇంత అనుభవం సంపాదించి 25 సినిమాలు 30 సినిమాలు తీసిన అతను ఏదో ఒక మోజు పెద్ద సినిమాలు తీస్తే అది పెద్దగా మిగులుద్ది. అండర్ ప్రొడక్షన్లోనే కొంత అబద్ధాలు ఆడేసి మిగిల్చుకోవచ్చు. ఇది ఎప్పటి నుంచి చెప్తున్నాను, దిల్ రాజే కదా అందరూ కూడా. సో ఒక ఫిగర్ చెప్పి ఇంకో ఫిగర్లో చెప్పి ఒక ఫిగర్ అవుద్ది, ఆ ఫిగర్కి 50% యాడ్ చేసి ఆ ఫిగర్ మీద బిజినెస్ చేయాలని ఆంధ్ర స్టేట్ నైమ్ చేస్తారు యాక్చువల్గా. బిజినెస్ అయితే దానికి ముందుగానే ఎందుకు బ్యాడ్ టాక్ వచ్చేసిందంటే, రామ్ చరణ్ పొరపాటు కూడా కొంత ఉంది. నేను చాలాసార్లు చెప్పాను, చాలా కంగారు అతనికి. ఈలోగా బన్నీ పెరిగిపోతున్నాడు, ఆడికి పెరిగిపోతున్నాడు, ఆర్ఆర్ఆర్లో అతనికి పేరు వచ్చేసిందని. ఎంతే చిరంజీవి క్యాంపస్లో ఉన్న వాళ్ళు జనరల్గా ఇలా చేస్తూ ఉంటారు, తప్పది. కంగారు పడి నిదానమే ప్రధానంగా వెళ్ళే వాళ్ళే మహేష్ బాబు అండ్ బన్నీ. నిదానం లేదు అతనికి అసలు యాక్చువల్గా. ఈ ప్రాజెక్ట్ ఇద్దరు కూడా తొందరపడి యాక్చువల్గా అంతకుముందు తర్వాత అదేదో డైరెక్టర్ బుచ్చిబాబు దేవుడు స్టార్ట్ అయ్యి అది కానీ కంటిన్యూ చేసుకుంటే బాగుండేది యాక్చువల్గాను. ఓకే అయిపోయింది దానికి ఎందుకని నేను ఆల్రెడీ ముందు చెప్పాను. గేమ్ చేంజర్ ఇంకా టేక్ ఆఫ్ కూడా అవ్వలేదు. సర్చ్ ఫర్ మై వీడియోస్. ఎందుకంటే దిల్ రాజు మీద ఉన్న అభిమానంతో, చిరంజీవి గారి అబ్బాయి మీద ఉన్న అభిమానంతో కంగారే పడిపోయారు. మనం ఏమైతే ఉన్నామో అదే జరిగింది. అంచేత క్షవరం అయితే కానీ వివరం రాదని నేను తరచూ వాడుతున్న ప్రొవర్బ్ అది, తెలుగులో సామెత. క్షవరం అయితే కానీ వివరం రాదట. అంచేత ఈ విధంగానే వీళ్ళకి దిల్ రాజుకి రామ్ చరణ్కి క్షవరం అయింది కాబట్టి ఇప్పుడు వివరం వచ్చి దిల్ రాజు బ్రదర్ శిరీష్ రెడ్డి ఎవరో ఉన్నారు, అతను వెంకటేష్ సినిమాకి ఇన్ఛార్జ్, ఈ సినిమాని ఏం చేసుకుంటానని అక్కడ విన్నాను యాక్చువల్గాను. బాగానే ఉంది యాక్చువల్గాను. ఇప్పుడు బ్లేమ్ ఇట్ ఆన్ రియో అనే సినిమా ఉంది ఇంగ్లీష్లో. అలాగా బ్లేమ్ గేమ్ అనమాట. వాళ్ళ మీద వెళ్ళి బ్లేమ్ చేసుకుంటూ కొంచెం హట్టింగ్గా మాట్లాడుకుంటున్నారు. అది అవసరం లేదు యాక్చువల్గా. ఇప్పుడు చిరంజీవి ఆయన వాళ్ళ అబ్బాయి ఇప్పుడు కాకపోతే రేపు ఇంకో పేద హిట్ అయిందనుకో, అప్పుడు ఈ మైట్ నీడ్ యూ. అంటే సినిమా అయిపోయిన తర్వాత ఫ్లాప్ అయిపోతే ఇంక ఎడమొఖం పెడమొఖం మాట్లాడుకోరు. చిన్న సినిమా కానీ పెద్ద సినిమా వాళ్ళ వరకు ఇదే పద్ధతి. అంచేత హీరో ఒకసారి కూడా ఫోన్ చేయలేదు అంటే నువ్వు చేయొచ్చు, నువ్వు వెళ్ళొచ్చు, హీరో చేయడు, అయిపోయింది ప్రోడక్ట్ ఈ వల్ల దెబ్బ అయిపోయింది అని అతను అనుకుంటాడు, అతని వల్ల దెబ్బ అయిపోయిందని ఇతను అనుకుంటాడు. మీరిద్దరూ కూడా డైరెక్టర్ వల్ల దెబ్బ అయిపోయిందని అనుకోవాలి యాక్చువల్గాను. వాడు మధ్యలో వదిలేయటం ఏంటిది? మీరు వాళ్ళ మీద తెలుగు వాళ్ళకి అక్కడే చీప్ అయిపోతున్నారు. మోహన్ లాల్ గురించి, మమ్ముట్టి గురించి, వాళ్ళ గురించి తిరుగుతూ ఉంటారనమాట. రాని వాళ్ళు వదిలేయాలి. యూ హ్యావ్ టు సబ్జెక్ట్లో దమ్మున్నప్పుడు ఎవడేసిన క్యారెక్టర్ బాగుంటుంది. నేను అలాగే పొరపాటు చేశాను, కారం చేయడం మీద తీద్దామని. 1985 లవ్ స్టోరీ కారం చేయడం అని తీద్దాం అనుకుని, ఆ మ్యాసకర్ మీద తీద్దాం, కమ్మాస్ మాదిగాసిని చంపేదని అనుకుని డెఫినెట్గా విజయ్ సేతుపతి ఉంటే బాగుంటుందని వాడికి ట్రై చేస్తే వాడికి ఫోజు కొట్టాడనమాట, ఎవరైనా పంపిస్తేనే. అందుకనే వాడిని తిడతా ఉంటాను దరిద్రుడని. అర్థమైంది అప్పుడు మీకు. సో అందుకే ఆ కోపంతో అంటే క్యారెక్టర్ వినకుండా 10 రోజులు అడిగారు అంటే చిన్న క్యారెక్టర్ నీకు తెలుసా, 10 రోజులు 14 40 సీన్లు 40 సీన్ల కంటే ఎక్కువ పెట్టరు నీకు. సో అది వేరే విషయం. అలాగా గేమ్ చేంజర్ మంచి ప్రోడక్ట్ కాదు. రామ్ చరణ్ తొందరపాటు, వెంటనే పద్మభూషణ్ వచ్చేయాలి, వెంటనే పద్మశ్రీలు వచ్చేయాలి, వెంటనే ఆస్కార్ వచ్చేయాలి. ఏంటిది హార్డ్లీ ఒక 10 ఇయర్స్ 12 ఇయర్స్ అయింది నువ్వు వచ్చావు, 15 ఇయర్స్ అయింది. వై ఆర్ యూ హరీయింగ్ ఇట్? జనాలు ఒప్పుకోవాలి, నువ్వు అనేసుకుంటే జరగదు కదా. అచేత ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ హిమ్. అతను కూడా వుడ్ బి పాన్ ఇండియా హీరో. నెక్స్ట్ వీడియోలో ఆ 4-5 ఉన్న పాన్ ఇండియా హీరోలు కొంచెం గొప్పగా చెప్తాను యాక్చువల్గా, అది వేరే విషయం. ఇక్కడ వీళ్ళకి నష్టం వచ్చిందని చెప్పేసి
వీళ్ళు ఫోన్ చేయలేదని చెప్పేసి హీరో కానీ డైరెక్ట్గా చేస్తాడు, ఏ మొహం పెట్టి చేస్తాడు? మీరే వెళ్ళారు అతని వెనకాల, శంకర్ వెనకాల. అతను ఫినిష్డ్ అని చెప్పేసి ప్రోడక్ట్ స్టార్ట్ అయిన వెంటనే చెప్పాను, మీరు సెర్చ్ ఫర్ మై వీడియోస్ కొన్ని వందలు ఉంటాయి, అందులో సెర్చ్ చేసుకుంటే దొరుకుద్ది. కంగారు పడుతున్నాడు, తొందరపడిపోతాడు రామ్ చరణ్. అతను ఏదో క్యాష్ చేసుకుంటేకేమో దిల్ రాజు తయారు, ప్రొడ్యూసర్ ఏం చేస్తాడు, దిల్ రాజు ప్లేస్లో అందరూ అంతే, ఏదో క్యాష్ చేసుకుని అతను ఒక 50 లక్షల కోట్లు పెడితే ఇంకొక 50-60 కోట్లు పైనుంచి ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈలోగా అది ఏం చేస్తారో, ఎలా చేస్తారో, ఇందులో అందులో పెడతారు, అందులో ఇందులో పెడతారు, ఈ జేబులో ఈ జేబులు పెడతారు, ఈ జేబులో వాళ్ళకే తెలియాలి. ఎక్కువ ప్రోడక్ట్లు ఉన్న వాళ్ళు అందరూ అంతే. దిల్ రాజు అంటే నాకు మంచి అభిమానం ఎందుకుందంటే, కింద నుంచి పెరిగి బాగా ఒక లెవెల్కి వచ్చాడు కాబట్టి అందరికీ అందరినీ అలాగ అనుకుంటాం. ఎవరు పైకి అలాగ వచ్చినా కూడా, దాసనారాయణ గారు వచ్చినా, అందుకుముందు వేరే ప్రోడక్ట్లు వచ్చినా, ఇప్పుడు మైత్రి మూవీస్ వాళ్ళు యూఎస్లోనే బాగా ఫైనాన్స్ తెచ్చుకునే పర్మిషన్ సెబీ, ఇక్కడ సెబీ ఎలాగో అక్కడ ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్, అక్కడ ఓకే చేయించుకుని అక్కడ వాళ్ళ కమ్యూనిటీలో ఎక్కువ మంది పెట్టుబడి పెట్టేవాళ్ళు ఉంటారు కదా, అంత పోగు చేసుకుని 100-200 కోట్లు పట్టుకొచ్చి న్యాయబద్ధంగా చేసుకుని పెద్ద షో ఆఫ్ చేయకుండా ఇటు బాలకృష్ణ తోటి ఇటు చిరంజీవి తోటి చేస్తూ బ్యాలెన్స్ చేసుకోరు, క్యాస్ట్ ఈక్వేషన్లు కూడా బ్యాట్ రాకూడదు. సో ఆ విధంగా చేసుకుంటూ వచ్చిన ప్రోడక్ట్ వాళ్ళ మధ్యలో లాక్కూడదు. ఇందులో అవుతారు వాళ్ళు హ్యాపీగా వెళ్తున్నారు, సాఫీగా వెళ్తున్నారు. థియేటర్ల బిజినెస్కి వచ్చారు, థియేటర్లు ఉన్నాయి, సినిమాలు ఆడుతున్నాయి, అంచేత వాళ్ళు ఒక రైజింగ్ హ్యాండ్లో ఉంటారు. అందరూ ఒకేసారి రైజింగ్ హ్యాండ్లో ఉండలేరు. సో అది మనసులో పెట్టుకుని ఆక్రోషంతో శిరీష్ రెడ్డి అన్న దిల్ రాజు బ్రదరు, అతను దిల్ రాజు, దే స్టార్టెడ్ బ్లేమింగ్ చిరంజీవిస్ ఫ్యామిలీ అండ్ అది తప్పదు. ఎందుకంటే ఫ్యాన్స్ అంతా బ్యాడ్ అయిపోతారు, మీరు కావాలన్నా బ్యాట్ కొని తెచ్చి పెట్టుకుంటున్నారు. అది జరిగిపోయింది. ఒక్కొక్క సినిమా హిట్ అవుద్ది, నేను ఇదే రామ్ చరణ్ తోటి పెద్ద హిట్ చేస్తానని ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత అంటాడు. ముందు అనాలి, ముందు ఎందుకు బ్లేమ్ చేయటం ఏంటి లాభం వస్తుంది మీకు? యు ఆర్ లూజింగ్ ఫ్యాన్స్. అంటే పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది చిరంజీవి ఫ్యామిలీకి, ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎదురుకుండా అల్లు అరవిందే దెబ్బ అయిపోయాడు. ఎవరు మన బన్నీ. కాకపోతే అదృష్టవశాత్తు అతను ఎక్కడో జాతకుడు కాబట్టి ఆ సినిమా పుష్పకున్న వన్నుకున్న వాల్యూ సెకండ్ లైవ్ చూపించేసి బాగా పెద్ద హిట్ అయింది. సో లేకపోతే వీళ్ళ ఫ్యాన్ల మధ్య నలిగిపోదు. ఎందుకంటే సినిమా బాగుంటే ఫ్యాన్లు ఏం చేయగలరు? ఫ్యాన్లు ఎంతవరకు చేయగలరంటే పాపం వాళ్ళ వరకు సపోర్ట్ చేస్తారు. డెఫినెట్గా సపోర్ట్. వితౌట్ ఫ్యాన్స్ మీరు ఎక్కడ ఉన్నారా అని అడిగాడు చిరంజీవి గారి ఫాదర్. నేను ఏడిది నాగేశ్వరం వెళ్ళినప్పుడు ఒకసారి ఫ్యాన్స్ని విసుక్కుంటున్నాడు పవన్ కళ్యాణ్ అంటే, మళ్ళీ చెప్పకూడదు ఇది. ఆయన ఒక క్లాస్ పీకేడాడు. వాళ్ళు లేకుండా మీ అన్నయ్య లేడు, మీ అన్నయ్య లేకుండా నువ్వు లేవు, నేను లేవు అన్నాడట వెంకట్రావు గారు. ఆయన చాలా ఫ్రాంక్గా మాట్లాడతారనమాట. చిరంజీవి గారి ఫాదర్. నేను గబగబా ఎందుకు చెప్పేస్తున్నానంటే ఆల్రెడీ ఎప్పుడు చెప్పాను, నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళు అందరికీ అర్థమవుద్ది యాక్చువల్గా. సో ఇప్పుడు ఈ క్షవరమైన రామ్ చరణ్, క్షవరమైన దిల్ రాజు ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటే మనేయండి. బికాజ్ సంథింగ్ హ్యాపెన్స్, గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ జరుగుతూ ఉంటుంది. అండ్ ఆల్సో సమ్టైమ్స్ లాభాలు వస్తాయి, కొంచెం లాభాలు పోతాయి, హిట్ అవుద్ది, ఫ్లాప్ అవుద్ది. మీరు అసలు శంకర్ దగ్గర వెళ్ళటం పొరపాటు. వై ఆర్ యూ గోయింగ్ టు హిమ్? అయిపోయింది. నేను వెళ్ళటం గురించి కాదు, బాగున్నప్పుడు పర్లేదు. కమల్ హాసనే దెబ్బ అయిపోయాడు, లైకాస్ అనే ప్రొడక్షన్ దెబ్బ అయిపోయింది. ఆ సినిమాకి అన్ని అవాంతరాలే ఫ్రమ్ ద బిగినింగ్. సో అక్కడ దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద డైరెక్టర్ పెట్టుకుంటే మనకు పెద్ద ఫైనాన్స్ వస్తుంది, మన డబ్బులు తక్కువ అవుతాయని చాలా దిల్రాజు అనుకున్న వాళ్ళు నాకు తెలియదు, కానీ జనరల్గా జరుగుద్ది. రామ్ చరణ్, చిరంజీవి గారి అబ్బాయి మంచి కాంబినేషన్. ఆఫ్టర్ ఆర్ఆర్ఆర్ అయితే ఆఫ్టర్ ఆర్ఆర్ఆర్ తీస్తున్న రాజమౌళి, మహేష్ బాబు సినిమా కూడా బాగోపోతే దవ్వచ్చు. యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. అందరూ ప్రజలు ఒకేసారి ఉంటుంది, అందులో వాళ్ళ మీద ఒక హేట్రెడ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ ఏఐ వచ్చింది, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసుకుని బాగా చేసేసి ఎంత ఖర్చు పెట్టాం అంత ఖర్చు పెట్టాం అన్నారు, టాక్ వచ్చింది అనుకో తప్పంటే పడిపోతుంది. రాజమౌళి ఎవరైనా సినిమా బాగోకపోతే పెద్ద సినిమాలే పోతాయి. అంచేత అబద్ధాలాడి సినిమాలు రిలీజ్ చేయడం చాలా వరకు కరెక్ట్ కాదని కన్నప్ప సినిమా కూడా రిలీజ్ చేయదు. ఆడెవడో అన్నాడు 8 కోట్లు 9 కోట్లు ఏముంటుంది సినిమాకి, ఎలాగవుతుంది 8 కోట్లు, వీళ్ళందరికీ ఇచ్చేదే 10 కోట్లు 15 కోట్లు, ఎంత తక్కువ కాదన్నా ఉంటుంది. వాళ్ళు అక్కడ డబ్బులు లేకుండా ఫ్రీగా చేస్తే తప్పితేనే. దాని గురించి కూడా ఎందుకు చెప్పేసానంటే, టూ మనీ లైస్, టూ మనీ అబద్ధాలు చెప్పేసి అలాగా బిల్డప్ చేసుకోవడం కరెక్ట్ కాదంటాను నేను. అది అసలు బడ్జెట్ చెప్పాలి, మీరు తీస్తున్నాను చూడండి, దట్స్ ఆల్. నాకు 200 కోట్లు అయింది, 300 కోట్లు అయింది అని చెప్పకూడదు యాక్చువల్గాను. ఇటు దిల్ రాజు అని చెప్పకూడదు, చిరంజీవి సినిమాలు కానీ చెప్పచ్చు, అల్లు అరవింద్ సినిమాలు చెప్పకూడదు. చెప్తే ఆశాస్పదం ఉంటుంది. తండేళ్ళకి 100 కోట్లు అయింది, అదే గుండేళ్ళకి ఎంత 100 కోట్లు అయింది అని ఎందుకైంది, ఎవరికి కావాలి ఏంటి? సినిమా బాగుంటే నేను ఎంతైనా బాగుంటుంది, చాలా ఎక్కువ ఖర్చు పెట్టాం, దట్స్ ఆల్. అలా చెప్పడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా అవకాశం తీసుకుని మిమ్మల్ని రైట్ చేసి గ్రిల్ చేస్తున్నారు. వాళ్ళకి అధికారం లేదు. పబ్లిసిటీ కోసం అన్న మాట చెప్పచ్చు కింద. పబ్లిక్ ఇష్యూకి వెళ్ళినప్పుడు పెద్ద రాస్తారు, ఈ ఇష్యూ 100 రూపాయలతో స్టార్ట్ అయింది, ఒక్కొక్క షేరు అని చెప్పేసి లాస్ట్లోనూ రిస్క్ ఫ్యాక్టర్స్ అని చిన్న భూతద్దం పెట్టినా కనిపించిన దాంట్లో రిస్క్ ఫ్యాక్టర్స్ 5-6 రాస్తారు. ఆ విధంగా మీరు ఒక పేపర్ పబ్లిసిటీ వరకు చేసుకోవచ్చు. అలాగే విజువల్ అండ్ ఆడియో పబ్లిసిటీ చేసినప్పుడు కూడా దేర్ ఆర్ సమ్ రిస్క్ ఫ్యాక్టర్స్, అంతే సరిపోతుంది. ఇది ఓన్లీ పబ్లిసిటీ కోసం చేస్తుంది అన్నది ఏదో ఒక చోట చెప్పాలి.
చెప్పకపోతే ఏమవుద్ది, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దే టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ యూ. అలా అనకూడదని ఏం లేదే, నేను 100 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు అని చెప్పగలను. ఫర్ ద సేక్ ఆఫ్ పబ్లిసిటీ, ఫర్ ద సేక్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్, ఫర్ ద సేక్ ఆఫ్ ఫిల్మ్ రన్ అని ఇవ్వచ్చు, రైట్ఫుల్గా ఇవ్వచ్చు. ఆ ఫైల్ చూపించగలగాలి మీరు. లేకపోతే ప్రతి ఒక్కటే రైట్ చేయడమే. రైట్ చేయడం వల్ల ఏంటి ఉపయోగం వస్తుంది వాళ్ళకి ఆ పార్టీ వాడు ఎవరికైతే కోపం ఉందో వాళ్ళు చేయమంటున్నారు. అలా దొరకకుండా ఉండాలంటే దిస్ ఇస్ అన్ ఐడియా. యూ అడ్మిట్ యువర్ సెల్ఫ్, ఈ అడ్వర్టైజ్మెంట్ దిస్ ఇస్ ఓన్లీ ఫర్ అడ్వర్టైజ్మెంట్ కింద రాయండి. విజువల్గా చేస్తున్నా కూడా ఫర్ అడ్వర్టైజింగ్, దిస్ ఈజ్ అడ్వర్టైజ్మెంట్ అని. లేదా అన్ని కోట్లు అందులో సగం అబద్ధం. 100 కోట్లు ఖర్చు పెట్టి 200 కోట్లు, 200 కోట్లు ఖర్చు పెట్టి 500 కోట్లు అంటున్నారు ఈ రోజుల్లో, ఇంక్లూడింగ్ రాజమౌళి. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, శంకర్తో స్టార్ట్ అయింది జీన్స్ సినిమాతోటి. 8 కోట్లు 10 కోట్లు ఖర్చు పెట్టి 20 కోట్లు అన్నాడు. అది ఏం రత్నం బాగా తెలిసి ఈ విషయం. అయినా కూడా అతను కొన్ని సినిమాల ద్వారా దెబ్బ అయిపోయాడు. 4-5 సినిమాలు ఒకేసారి స్టార్ట్ చేసి అంత సీన్ లేదు అతనికి, చేసాడు, దెబ్బ అయిపోయాడు. ఇప్పుడు ఏంటంటే దిల్ రాజు, శిరీష్ రెడ్డి చెప్పుకున్న మాటలు మళ్ళీ తిరిగి దేర్ టేకింగ్ బ్యాక్ అనటం ఎందుకు? అరుసు తొక్కనేలా, కాలు కొడగనేలా, క్షవరం అయింది, వివరం వచ్చింది, అన్నీ మూసుకుని డిప్లొమాటిక్గా పోవాలి. బికాజ్ ఆ ఆర్టిస్టులు ఈ రోజు కాదు రేపైనా మళ్ళీ పెరుగుతారు స్టార్స్. అచేత ఆ విధంగా అతను అంతే. చిరంజీవి గారి అబ్బాయి కూడా ఎందుకు చేశాడు అలాగా? ఏదో తొందరపాటు, అందరికంటే ముందు వెళ్ళలేవు. ఒక విధి ఒకటి ఉంది, కర్మ అని ఒకటి ఉంది, ఆ ప్రకారంగానే వెళ్తారు మీరు. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అ రియాక్షన్. అచేత అది మనసులో పెట్టుకుని మళ్ళీ మీరు మంచి సినిమాలు తీయాలి, రామ్ చరణ్ కూడా మంచి సినిమాలో యాక్ట్ చేయాలి, హిట్ అవ్వాలి అనే నేను కోరుకుంటాను. నేను ఎందుకు చెప్పాలన్నానంటే నా ఎప్పుడు న్యూట్రల్గా ఉంటాయి కాబట్టి, ఒక పెద్ద రకంగా ఉంటాయి, చూసేవాళ్ళు చూడండి, ఇష్టం లేని వాళ్ళు చూడకండి. నమస్తే, నేను మీ దిల్ రాజు. కోకిల, సంకీర్తన వంటి మంచి చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఫిలిం వర్క్షాప్ని నిర్వహిస్తున్నారు. ఇందులో యాక్టింగ్, డైరెక్షన్, రైటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న యువత పార్టిసిపేషన్ చేసి మీ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకొని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వస్తారని ఆశిస్తూ మీ దిల్ రాజు. Welcome to the Geeta Krishna Silver Screen Film Workshop. I want you to become good screenwriters and directors. We'll make you a good actor. It may be 30 days, 15 sessions, 5 sessions, 2 sessions also. Scene after scene. What is scenic order? We'll make you a good actor. Come to us and learn screenwriting. Silver Screen Film Workshop. Welcome.